మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలో ఇరాన్ యుఎస్ని అలాగే యుఏఈ దుబాయ్ని హెచ్చరించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా చూసుకుంటే యుఎస్కి సంబంధించిన హెలికాప్టర్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఐఆర్ చేసి అటాక్ చేస్తుంది. అలాగే యుఎస్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఏతోనో F-15, F-35 ఇవి కూడా ఇరాన్ గగనతలం పైకి వెళ్ళి ఇరాన్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం తీవ్రత చాలా ఎక్కువగా అయింది. 48 గంటలు టైం ఇచ్చాడు ట్రంప్. మీరు హర్మోజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్కి సంబంధించిన విద్యుత్ ప్లాంట్స్ ఏతున్నాయో పవర్ ప్లాంట్స్ వాటిని అటాక్ చేస్తూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేశాడు. అంటే ఒకవేళ పవర్ ప్లాంట్స్ని కనుక అటాక్ చేస్తే ఇరాన్ చీకటి రోజుల్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే రీసెంట్గా ఎయిర్ చేసి మరొక హెచ్చరికను బయటికి పంపించింది. ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఇరాన్లో పోరాటం చేస్తుంది వీళ్ళే. నాయకులందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఇక ప్రజలు అంటారా, వాళ్ళ భారం అంతా కూడా వాళ్ళ మిలిటరీ మీద ఉంది. ఇప్పుడు వాళ్ళ నమ్మకం అంతా కూడా మిలిటరీ పైన పెట్టుకుని ఉన్నారు. అలా ప్రాణాలు ఆ గుప్పెట్లో పెట్టుకుని అలా బ్రతుకుతున్నారు. అయితే రీసెంట్గా వాళ్ళ హెచ్చరించింది ఇది ఏంటంటే, యుఏఈలో అమెరికా ఓపెన్ ఏఐ స్టార్ గేట్ డేటా సెంటర్ ఇదొక్కటి $30 మిలియన్. ఇది అంటే 3,000 కోట్ల రూపాయలు. ఒకవేళ దీన్ని కనుక అటాక్ చేస్తే అమెరికాకి చాలా చాలా నష్టం. ఇప్పటికే సౌదీ అరేబియాలో థర్డ్ రాడర్ వ్యవస్థని కోల్పోయింది అమెరికా. ఇక F-35, F-15 రీసెంట్గా ఆర్తోగ్ అనే ఒక హెలికాప్టర్ చాలా విలువైన మిలిటరీ బేసెస్ని, ఎయిర్ బేసెస్ని వీటన్నిటిని కూడా కోల్పోయింది. అయితే తాజాగా ఇరాన్ 48 గంటలు టైం ఇచ్చింది యుఎస్ మీరు తెరవకపోతే అని హెచ్చరించింది. రివర్స్లో ఐఆర్ చేసి అమెరికాకి సంబంధించిన ఈ ఓపెన్ ఏఐ స్టార్ గేట్ డేటా సెంటర్ని మేము కాసేపట్లో కూల్చేస్తున్నాం, అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే ఖాళీ చేసి వెళ్ళండి అంటూ కూడా హెచ్చరించింది. కేవలం ఇది ఒక్కటే కాదు, అమెరికాకి సంబంధించిన ఒరాకిల్ ఇంకా కొన్ని డేటా సెంటర్స్, ఒరాకిల్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించిన ఈ సర్వర్ బిల్డింగ్స్, వాటితో పాటు ఒరాకిల్ డేటా సెంటర్ అండ్ వీటితో పాటు ఒక 17 అమెరికాకి సంబంధించిన కంపెనీస్ అన్నింటిని కూడా ఆల్రెడీ మేము టార్గెట్ చేస్తున్నాం. ఏ క్షణమైనా సరే మేము వాటిపైన డ్రోన్స్తో కానీ మిసైల్స్తో కానీ అటాక్ చేస్తూ ఉంటూ కూడా హెచ్చరిస్తుంది. ఒకసారి అవేంటో చూద్దాం. ముందుగా మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇంటెల్, IBM, గూగుల్ క్లౌడ్, డెల్, NVIDIA, సిస్కో, మేటా, HP, పాలంటిర్ టెక్నాలజీస్, అమెజాన్. ఆల్రెడీ అమెజాన్ గురించి మనం చెప్పుకున్నాం. అమెజాన్కి సంబంధించింది బహ్రెయిన్ ప్రాంతంలో ఆల్రెడీ అటాక్ చేశారు ఒక సర్వర్ బిల్డింగ్ పైన. అలాగే దుబాయ్కి సంబంధించిన జ్యూ కంపెనీ టెలికమ్యూనికేషన్స్, ఒకవేళ దాన్ని అటాక్ చేస్తే చాలా చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అలాగే టెస్లా, అలాగే జనరల్ ఎలక్ట్రిక్, దాదాపు 17 అమెరికాకి సంబంధించిన ఈ 17 కంపెనీస్ని మేము అటాక్ చేయబోతున్నాం. అవి మా గురిలో ఉన్నాయి, మేము ఎప్పుడు ఏ టైంలో అటాక్ చేస్తామో మాకే తెలియదు అంటూ చెప్తూనే రీసెంట్గా ఈ అమెరికాకి సంబంధించి ఈ ఓపెన్ ఏఐ స్టార్ గేట్ డేటా సెంటర్ ఇది చాలా విలువైంది, 3,000 కోట్ల రూపాయలు, దీన్ని మేము టార్గెట్ చేస్తున్నామని ఇప్పుడు హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రపంచ దేశాల ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దుబాయ్కి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇందులో కొన్ని వరకు డ్యామేజ్ అయినా కానీ, పూర్తిగా డ్యామేజ్ కాకపోయినా కొంతవరకు డ్యామేజ్ అయినా బ్యాంకింగ్ సర్వీసెస్ ఆగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కూడా నిలిచిపోతాయి, ట్రావెలింగ్ ఆగిపోతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళు పక్కాగా అటాక్ చేయడానికి ముందు నుంచి కూడా కొన్ని డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్ని పక్కాగా దాడి చేయడానికి ప్రయత్నించారు. దుబాయ్ వాటిని ఇంటర్సెప్ట్ చేసింది డిఫెన్స్ సిస్టమ్తో. అవేంటనేది చెప్తా. ముందుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS దీన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించారు, వాటిని ఇంటర్సెప్ట్ చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ ఇది. సో దీన్ని కనుక అటాక్ చేస్తే చాలా తీవ్రమైన నష్టం దుబాయ్కి జరుగుతుంది. అలాగే ఒరాకిల్ డేటా సెంటర్స్ అటాక్ అయితే జరిగింది, బట్ దుబాయ్కి సంబంధించిన గవర్నమెంట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం ఒరాకిల్ మీద ఇటువంటి అటాక్ జరగలేదని చెప్తుంది. కనీసం అటాక్ జరిగింది, ఇంటర్సెప్ట్ చేసినట్టు కూడా ఒప్పుకోవట్లేదు.
సో ఒరాకిల్ మీద జరగలేదు అంటూనే చెప్తుంది. ఒరాకిల్కి సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీస్ దుబాయ్లో ఇప్పటి వరకు 3 ఉన్నాయి. మెయిన్ ఎక్కడైతే ఉందో కంపెనీ అక్కడ అటాక్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఏఐ డేటా సెంటర్ రీసెంట్గా నేను చెప్పింది ఏఐ స్టార్గేట్ డేటా సెంటర్ ఇది అబుదాబిలో ఉంది, దీన్ని అటాక్ చేస్తామంటే హెచ్చరిస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్న అవన్నిటిని కూడా మేము టార్గెట్ పెడుతున్నాం అంటూ కూడా చెప్తుంది. సో ఒకవేళ వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేయగలిగితే దుబాయ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సెంటర్ అంతా కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇరాన్ యుఎస్ వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సౌదీ అరేబియా, ఖత్తర్, కువైట్, దుబాయ్, బహ్రెయిన్ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. అలాగే వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటివరకు చాలా డ్యామేజ్ అయింది. కొన్ని పోర్ట్స్, అలాగే ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా డ్యామేజెస్ అయ్యాయి. బట్ అవి ప్రపంచ దేశాల ముందు ఒప్పుకోవట్లే, ఎక్కడ ట్రేడింగ్ నిలిచిపోతుందని. సో చాలా వరకు అయితే నష్టపోయారు. సో మళ్ళీ దీని గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నం